మెదక్ జిల్లా సంగారెడ్డి డంపింగ్ కు కేరాఫ్ గా మారింది. ఒకప్పుడు పచ్చదనంతో నిండిన ఎంఆర్ఎఫ్ కాలనీ డంపింగ్ యార్డ్ గా తయారైంది. 4 ఏళ్ల క్రితం ప్రభుత్వాధికారులు కాలనీ పక్కన డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసినప్పటి నుంచి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తతో సేంద్రియ ఎరువులు తయారీ చేయడం కోసం ఈ డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసిన అధికారుల నిర్లక్ష్యంతో ఈ పథకం నీరుగారిపోయింది. చాలా ఇబ్బంది ఉంది. ఇంతకు ముందు కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చినాము, 2 సార్లు ఇచ్చినాము. దాని వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. ఇంకెక్కువే అవుతుంది కానీ ఇంకా ఎక్కువ ముందరకు వచ్చేస్తుంది. దానివల్ల విపరీతంగా పందులు, పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. రాత్రిపూట చదువుకోవడానికి కూడా ఆ స్మెల్ తోటి అసలు మేము కూడా అన్నం తినలేకపోతున్నాము. డంపింగ్ యార్డ్ తో 4 ఏళ్లుగా కాలనీ వాసులు నరకం అనుభవిస్తున్నారు. పార్కింగ్ స్థలంలో అక్రమంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ రోజులు చెత్త నిల్వ చేయడంతో భరించలేని వాసన వస్తుందంటున్నారు. పందులు, కుక్కలు స్వైర విహారం చేయడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నామంటున్నారు. చెత్తను డంప్ చేయడం వల్ల మాకు నియరెస్ట్ కావడం వల్ల మాకు చాలా ఈగలు, దోమలు, వ్యాధులు అన్నీ మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ముఖ్యంగా పందుల పెంపకం కూడా అందులోనే చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఆ పందుల పెంపకం వల్ల పందులు ఏమవుతున్నాయంటే ఇంటి చుట్టూ తిరగడం, అక్కడక్కడ చనిపోవడం, ఆ చనిపోయిన తర్వాత వాటిని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ఇది సాధ్యమైనంత వరకు ఈ ఆవరణలో కాకుండా ఊరు బయట ఎక్కడో ఒక చోట ప్లేస్ తీసుకొని వేరే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. డంపింగ్ యార్డ్ తో ఇళ్లల్లో ఉండలేకపోతున్నామంటున్నారు స్థానికులు. తమను అడగకుండా యార్డ్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం దగ్గర పడుతుండటంతో మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఈ కాలనీలో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఎలా అంటే ఈ చెత్త నుంచి ఆ పందులు, కుక్కలు అసలు బజార్కి వద్దామంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో అంత మాకు తెలుసు. ఈ వర్షాలు పడ్డాయి అనుకో, ఇప్పుడు ఆ బురదతోటి, వాసనతోటి కాలనీలో ఉండాలా, వెళ్ళిపోవాలా, ఏది భరించలేకపోతున్నాం మేమైతే. అసలు స్మెల్ బాగా వస్తుంది. సాయంత్రం 5 అయిందంటే చాలు గాలికి స్మెల్ ఇట్లా తల లేచిపోతుంది. లేని రోగాలు వస్తున్నాయి మాకు. తొందరగా తీపిస్తే మంచిది. ఎంతమంది వచ్చి చూసిపోతున్నారు, అసలు ఏమి చేయట్లేదు. పందులు, కుక్కలు, ఈ స్మెల్ అసలు లేని రోగాలు వస్తున్నాయి మాకైతే. ఇంట్లో ఉండలేకపోతున్నాం మేము. ఊరి మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యలపై నేతలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ను ఊరి చివరకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.